భారత్ పాకిస్తాన్ సరిహద్దులో కలకలం రేగింది. భారత సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్ను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలో ఉన్న భారత పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాక్ రేంజర్ భారత్లోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల అనుకోకుండా భారత సరిహద్దు దాటి పాక్లోకి ప్రవేశించిన ఓ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ను పాక్ ఆర్మీ నిర్బంధించింది. ఆయనను విడుదల చేయాలని భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆయనను విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్న భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. కాశ్మీర్లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. కేవలం కాశ్మీర్లోనే కాకుండా దేశ సరిహద్దుల్లోని ఆర్మీ అప్రమత్తమైంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడంతో ఏమైనా జరగొచ్చు అని భారత జవాన్లు అలర్ట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్లోని గంగానగర్ బార్డర్ వద్ద నియంత్రణ గీత దాటిన రేంజర్ను అదుపులోకి తీసుకున్నారు. రేంజర్ ఎందుకు భారత్లోకి ప్రవేశించాడు అనే విషయాలు విచారణలో తేలనున్నాయి.